Hello everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. ఎంత హ్యాపీగా చెప్పాను. నేను అసలు వీడిని కంట్రోల్లో పడతాను అనుకున్నాను. వీడే నన్ను కంట్రోల్లో పడుతున్నాడు. అందరూ నన్ను కంట్రోల్లో పెట్టేవాళ్ళే, వీడు కూడా. వీడు అసలు ఏం చేస్తాడు తెలుసా? ఫుడ్ తిండు, ఎక్కడైనా కూర్చోబెడితే అక్కడంతా చిందరవందర చేసేస్తాడు. అండ్ వాడికి చైర్ ఇచ్చాను, మా డైనింగ్ టేబుల్ చైర్. ఆ చైర్ లో కూర్చోండి, డైనింగ్ టేబుల్ చైర్ మీద నుంచి టేబుల్ ఎక్కి కూర్చొని తింటాడట. వాడిని కంట్రోల్లో పెట్టాలని ఎంత ఆలోచించాను. కంట్రోలే. సో మా వాడిని కంట్రోల్లో పెట్టడానికి నేను వాడికి చైర్ తీసుకున్నాను. అదే లవ్లాక్ 4-in-1 హై రైస్ చైర్ అనమాట. దీంట్లో వీడిని పెట్టి బెల్ట్ వేసి కూర్చోబెడదామని నా మాస్టర్ ప్లాన్ వేసాను అనమాట. ఆడు కూర్చోకుండా నా మీద సర్కస్ స్వీట్లు చేస్తాడు. దొంగ దొంగ దొంగ. అది అది బ్యాంగిల్ అంట. అది బ్యాంగిల్ కాదురా, అమ్మ చెవిరింగ్ రా. అమ్మ చెవిరింగ్ పెద్దగా ఉంది అంతేరా. బ్యాంగిల్ అంట. నేను ఇంకో వడ్డానే అని పెట్టుకుంటే ఇంకేమంటాడేమో దాన్ని. సరే నేను చేయను. నేను నీకు కుర్చీ చూపిస్తాను కన్నా, ఎలా పెట్టాలి పెట్టద్దా. 4-in-1 రా అది. 4 విధాలు వాడుకోవచ్చు. లే చూపిస్తాను. నీ ఒళ్ళుండగా మళ్ళీ కుర్చీ ఎందుకు నాకు? అదే అలాగే ఉంది నా పరిస్థితి. అందుకే నేను ఎక్కడికి కదలకుండా ఇలా కూర్చున్నాను. కూర్చుని రాబోతున్నాను తెలుసా. అది నా పరిస్థితి. వాడేమంటున్నాడు తెలుసా? ఎల్లవమ్మా అంటున్నాడు. అమ్మ అంట. ఎల్లవమ్మా చెప్పురా. ఎల్లవమ్మా. అదే ఈడితో ఇలా అయిపోతుంటే ఇంకేం పని చేసుకుంటా. ఇంకేం వెళ్తానమ్మా. మనమ్మ అంటే మా అమ్మ, మన మాట. మా అమ్మమ్మ కాదు, వీడి అమ్మమ్మ మణి అమ్మ. మా మమ్మీ పేరు మణి అనమాట. వీడు అరే చెప్పని నన్ను. వీడు మణి అమ్మమ్మ అండు, అమ్మమణి అంటాడు. నాకేసాడు. ఓకే థ్యాంక్స్ లిషు. థ్యాంక్ యూ లిషు. నేను ఇది సెట్ చేసి నిన్ను పిలుస్తాను. ప్లీజ్ వెళ్ళరా, ప్లీజ్ రా. వెళ్ళి ఆడుకోరా, వెళ్ళి ఆడుకోరా. మా వాడికి మూడు వచ్చింది, ఆడుకునే మూడు వచ్చింది. నాకు పెట్టే అవకాశం ఇవ్వట్లేదు అసలు. ఆడే పెడతాడు. చెప్పానా నేను వీడిని కంట్రోల్లో పెడదాం అనుకున్నాను, వాడే నన్ను కంట్రోల్లో పెడుతున్నాడు. అలా ఉంది నా పరిస్థితి. సో దీనికి మనకి ఇలాగ యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. అండ్ సేఫ్టీ నోట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా ఉంటుంది. సో ఒక్కొక్కటి స్పెసిఫిక్ పార్ట్ ఏంటి ఎలా ఉంటుంది అంతా కూడా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చేసారు. లవ్లాక్ 4-in-1 హై చైర్ అనమాట. సో దీన్ని యాక్చువల్ గా మనం 4 విధాలుగా వాడచ్చు. సో ఇది వచ్చేసి జస్ట్ మనం దీన్ని డైరెక్ట్ ఇలా కింద పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చైర్ మీద పెట్టుకుని వాడుకోవచ్చు. సో దీనికి మనకి ఫుడ్ ట్రే అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ బాటిల్స్, వాళ్ళ ఫుడ్స్ అవి కూడా పెడుతూ ఉంటాం కదా. సో ఇలాగ ఫుడ్ ట్రే ఉంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇక్కడ పార్టీషన్ అది కూడా ఉందన్నమాట. సో జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఫుడ్ వేసినా కూడా ఈజీగా ఇది తీసి జస్ట్ ఇలా ఓపెన్ చేసి దీన్ని మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ ఇది మంచిగా పెట్టేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్ పార్ట్, ఎందుకంటే నా ప్రీవియస్ హై చైర్ ఉండేది, దాంట్లో అసలు ఇది తీయాలంటే మొత్తం తీసి మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చేది, పెద్ద మెస్సీ అయిపోయేది. సో దట్ వల్ల కంపేర్ చేసుకుంటే ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఈ ఫుడ్ ట్రైన్ అయితే నేను దీనికి ఇలా ఫిక్స్ చేసి వస్తున్నా. ట్రైన్ ఫిక్స్ చేయడానికైనా తీయడానికైనా మనకి ఇక్కడ ఇలా బటన్ ఉందన్నమాట. ఇది జస్ట్ ఇలా బోత్ సైడ్స్ ఇలా పుష్ చేస్తే ముందుకు వెళ్తుంది. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో దట్ అది ఈజీగా మనం పెట్టి తీసుకోవచ్చు. సో దీనికైతే ఇలాగ రిమూవబుల్ ట్రే అనేది ఉంది. సో ఈజీ టు క్లీన్ అండ్ వాష్ అనమాట. అండ్ ఆల్సో మనకి 3 పొజిషన్ అడ్జస్టబుల్ ఫుడ్ ట్రే అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకైతే ఇలా కిందన బటన్ ఉంది. సో ఈ బటన్ ని బేస్ చేసుకుని మనకి ఎంత పొజిషన్ కావాలో దాన్ని అలాగా ముందుకి వెనక్కి కూడా పుష్ చేసుకోవచ్చు. సో దిస్ వే అనమాట 1, 2, 3. మనకి ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో మనం దాన్ని మార్చుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 పాయింట్ సేఫ్టీ హార్నెస్ అనేది కూడా వచ్చింది. సో పిల్లలు పడిపోతారు అని చెప్పి మనకి టెన్షన్ కూడా లేదు.
అని చూస్తాడు. బట్ ఈ చైర్ ఏదైతే ఉందో వాడికి అస్సలు కన్వీనియంట్ గా లేదు. అందుకని సో ఈ చైర్ వేసి కూర్చోబెడితే దీని మీద కూర్చొని తింటాడని చెప్పి అలా తీసుకున్నాను. ఎందుకంటే వాడు కొన్నిసార్లు అంటే అండ్ ఆల్సో వాళ్ళకి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం కూడా అలవాటు అవ్వాలి కదా. సో దట్స్ ద రీజన్ ఆఫ్ టేకింగ్ దిస్ చైర్ ఆల్సో. మెయిన్ గా ఆలోచించి తీసుకునేది దానికోసమే. సో దీన్ని ఇదొక వేలో మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో మనం చైర్ లో పెట్టినప్పుడు వాళ్ళకి సేఫ్టీ అనేది కావాలి కదా, చైర్ కదలకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఇలాగ ఇక్కడ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇదే కాకుండా ఇది చైర్ కింద పెడతాము అండ్ చైర్ బ్యాక్ సైడ్ కూడా మనకి పెట్టుకోవడానికి వస్తుంది. సో చైర్ బ్యాక్ సైడ్ కూడా దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని మనం చైర్ బ్యాక్ సైడ్ కూడా ఇది ఇలా ఫ్లిప్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. దీన్ని బూస్టర్ చైర్ ఇన్స్టలేషన్ అంటాం అనమాట. సో ఈ ఇన్స్టలేషన్ అయితే చేసాం కాబట్టి నెక్స్ట్ దీనికి వీల్స్ అనేది కూడా పెట్టేద్దాం. 4 వీల్స్ కూడా ఉన్నాయి. సో ఈ 4 వీల్స్ ని కూడా ఫిక్స్ చేయాలి. సో ఇదిగో 4 వీల్స్ కూడా ఉన్నాయి, దాన్ని లెగ్స్ కి కూడా ఫిక్స్ చేసేద్దాం. సో బూస్టర్ చైర్ విత్ వీల్స్ ఇన్స్టలేషన్ అయితే కూడా చేసేస్తున్నాం. సో దీనికైతే మనకి 4 వీల్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి ఈజీ మూవింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో దీంట్లో మనకి స్టడీ హైట్ అడ్జస్టబుల్ మెటల్ లెగ్స్ అనేది కూడా ఉంది. సో దీనికి ఎప్పుడంటే మనకు కావాల్సినప్పుడు మళ్ళీ హై రైస్ చైర్ చేసుకున్నప్పుడు అప్పుడు కావాలంటే ఈ వీల్స్ అవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో బూస్టర్ చైర్ విత్ వీల్స్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇలాగా 8 రాడ్స్ వస్తాయి. ఈ 8 రాడ్స్ ని మనం దీనికి లెగ్స్ కి ఫిక్స్ చేసేద్దాం. సో దీనికి పెట్టేద్దాం ఫస్ట్. చాలా ఈజీగా అయిపోయింది అండ్ జస్ట్ దోపేయడమే అండ్ లోపల అయితే సెట్ అయిపోయింది అనమాట. అండ్ ఇలా పెట్టిన తర్వాత ఇలా ఇది చూపించకండి. సో ఇది ఇంకో విధంగా కూర్చోబెట్టి ఫుడ్ పెట్టచ్చు అనమాట. పెట్టే లోపల మా వాడు ఎక్కేస్తున్నాడు. నీకు ఆమా పెట్టినా దీని మీద కూర్చోబెట్టి పెట్టినా పెడతా ఇది నాకు నొక్కుపోతుంది కన్నా. నువ్వు బిగ్ బాయ్ అయిపోయావు కదా, నువ్వు బిగ్ బాయ్ అయిపోయావు. ఆగ్రా స్టార్ట్. సరే పెడతాను. ఆమె పెడతా. సో ఇదైతే సెట్ చేసా కదా. నెక్స్ట్ ఫుల్ ఎగ్స్ పెట్టి అప్పుడు ఎలా ఉంటుంది కూడా సెట్ చేసేస్తా. పెడతాను రా. సో దీనికి పిల్లలు కాళ్ళు పెట్టుకోవడానికి కూడా కావాలి కదా. సో దానికి అలాగే ఇలా ఫుట్ రెస్ట్ లాంటిది కూడా ఉందన్నమాట. సో దీనిలో ఫిక్స్ చేసేస్తాను. సో దీనికి మనకి ఇలాగా కుషన్ సీట్ అనేది అరే ఆగ్రా లిషో ఆగ్రా. సో దీనికి మనకి ఇలాగా కుషన్ సీట్ అనేది వచ్చింది. సో పిల్లలు కూర్చున్నప్పుడు అసలు నొప్పి పెడుతుంది, గుచ్చుకుంటుంది అన్న టెన్షన్ కూడా లేదు. సో ఇదిగో ఫుట్ రెస్ట్ అయితే పెట్టేశాను అండ్ ఎస్ ఓకే మళ్ళీ హై రైస్ చైర్ అయితే రెడీగా ఉంది. సో ఆల్ సెట్ అనమాట. వాడిని ఈజీగా ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టేసి చక్కచక్క ఫుడ్ పెట్టేయచ్చు. దీన్ని మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూడా పెట్టేసుకుని వాడికి ఫుడ్ పెట్టచ్చు. లేకపోతే ఎక్కడైనా టీవీ ఉందో లేకపోతే బెడ్రూమ్ కాదు కానీ మెయిన్ గా డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం అటు ఇటు. సో వాడిని కంట్రోల్లో పెట్టి బెల్ట్లు వేసేసి ఫుడ్ పెట్టేస్తాను. అది నా మాస్టర్ ప్లాన్ అనమాట. వాడు ఎంతవరకు తింటాడు కానీ ముందైతే అలా సెట్ చేసి. యాక్చువల్లీ ఇలా చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి పిల్లలకి డైనింగ్ టేబుల్ దగ్గర తినాలి అన్న ఆలోచన ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. సో అందుకని మెయిన్ గా ఈ హై రైస్ చైర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. లైక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం, మనతో పాటు కూర్చొని తినడం ఇవన్నీ అవుతాయి అనమాట. లేకపోతే మా వాడు ఎప్పుడు టీవీ ముందు కూర్చొని ఆ సోఫా ముందే పట్టమంటాడు. సో అలా కాకుండా కొంచెం స్టైల్ మారిస్తే కొంచెం మనలాగా టేబుల్ మీద కూర్చుంటాడు అన్న చిన్న ఆశ. ఇంతకుముందు చైర్ మీద కూర్చుంటూ ఉండేవాడు.
కానీ అదైతే కష్టమయ్యేది. దానికి ఏదో పిల్లోస్ అవన్నీ వేసి కూర్చోబెట్టేదాన్ని. సో దీన్ని బూస్టర్ చైర్ గా కూడా వాడుకోవచ్చు కాబట్టి అలా అయినా కూర్చోబెట్టచ్చు, ఇలా అయినా కూర్చోబెట్టచ్చు. సో మనకి ఆల్రెడీ దీనికి వీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇన్ కేస్ దీనికి ఫిక్స్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకుని వీల్స్ తో కూడా మనం యూస్ చేసేయచ్చు. సో మీకు కూడా అమేజింగ్ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. కూర్చో. ఎస్, లిషాన్ వచ్చాడు, చైర్ లో కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మ తింటాడు. ఇదిగో ఇది పెట్టనా, ఇది పెట్టనా. గుడ్ బాయ్. ఎస్, లిషు బాబు గుడ్ బాయ్. మాట తింటాడు. లిషు బాబు గుడ్ బాయ్. తింటాడు. అరెస్ట్ అయిపోయాడు కదా. నువ్వేం తింటావు? తింటావా? అలా నువ్వు బుద్ధిమంతుడు అయిపోకన్నా. సరే టీవీ ఆఫ్. అబ్బా మా వాడు టీవీ ఆఫ్ చెప్పాడంటే చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే మామూలుగా టీవీ ఆన్ అంటాడు. టీవీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది అంటే వాడికి ఫుడ్ పెట్టాలంటే టీవీ ఆన్ చేసి ఫుడ్ పెట్టేస్తున్నాం. లేకపోతే అసలు బాబు తిండు. ఎందుకు రా జారు, ఆడుకుందామా సరదా. వాడి కార్లు అన్ని ఇష్టం వచ్చినట్టు పెడితే ఇలా పెట్టాం. ఇదిగో సరే కారు అమ్మమ్మతో ఆడతావా? అమ్మమ్మ నువ్వు కావాలంట, నేను వద్దు. ఎప్పుడు కార్లున్నారా? నీకు వేరే ఎన్ని బొమ్మలు కొన్నాను. దోసేస్తున్నాడు దొంగ. వాడికి ఏదైనా దాచేయాలి అంటే వాడి సీక్రెట్ ప్లేస్ దీని కింద అనమాట. ఇదిగో ఏం చేశారా? ఇదేంటి సిమెంట్ ట్రక్. దాచేసి మళ్ళీ అడుగుతాడు. అదే సిమెంట్ ట్రక్ లోపల వేలు దోపాడు. నా వేలు దూరలేదు. అరే నువ్వేనా దోపింది వేలు ఇందులో? విశాల్ వీడికి ఇది బర్త్డే గిఫ్ట్ తెలుసా? ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి మా పైన ఆంటీ ఇచ్చారు. పైంట్లో వచ్చిన ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు ఇచ్చాడు. అన్ని ఇచ్చాడు కదా కన్నా ఇది గిఫ్ట్. వీడికి ఇది ఎంత ఇష్టమో, కలర్ కలర్ గా ఉంటుంది. దాన్ని ఫుల్ ఆడుతూ ఉంటాడు. ఇది వివి ఇచ్చింది. టైర్ ఏం చేసావు? టైర్ అయితే చూపి. పడేసావా నువ్వు టైర్? టైర్ టైర్ అంట. ఆ కార్ కి టైర్ లేదు, ఆ టైర్ తీసి ఎక్కడో పడేసాడు. ఇప్పుడు ఆ టైర్ నేను వెతకాలి. వద్దుకి ఓపిక లేదు. ఎన్ని బొమ్మలు ఉన్నాయో. అన్ని కార్లే. అసలు అమ్మాయి అయితేనా నా లిప్స్టిక్ ఇచ్చి ఇంకా నేనే చెడగొట్టేదాన్నేమో మేకప్ సామాన్లు ఇచ్చి. వీడు అబ్బాయి కాబట్టి వాడు అన్ని బొమ్మలు కార్లు ఏమైనా. ఇల్లంతా కార్లే, ఇల్లంతా ఇవే, అన్ని కార్లే. దారాలు ఇష్యూ ఆడుకుందాం. వాడు ఇక్కడ ఆడట. ఇప్పుడు వేరే బొమ్మలు ఏవో దొరికి ఆ బొమ్మలు ఆడడానికి వెళ్ళిపోయాడు. వాడి కోసం నేను ఇంకో బొమ్మ కూడా కొన్నాను. ఈ బొమ్మ ఏంటి తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఈ బొమ్మల్లో అది వాడు అసలు దేకట్లేదు ఇప్పుడు దాన్ని. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఇంకా మా వాడికి నేను ఫుడ్ పెట్టి ఆ చైర్ లో కూర్చోబెట్టి వాడిని అలవాటు చేయాలి. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతాయి ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ వచ్చి కదా టగమని పెట్టేసండి. నచ్చ గైస్. బాయ్ బాయ్. మా వాడు వచ్చి పోసుకుంటూ మా వాడు సుస్తుకెళ్తున్నాడు. వాడు వచ్చేస్తాడు. బాయ్ 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 బాయ్.